ఈ ప్రపంచంలో స్నేహితులనబడిన వారు ఎదుట ఉన్న మనిషిని స్నేహించాలంటే వాడు తన కులం వాడై ఉండాలి, తన మతం వాడై ఉండాలి, తనకంటే ధనవంతుడై ఉండాలి, లేదా తనతో సరితూగగలిగిన వాడై ఉండాలి. ఇది ఈ లోక స్నేహ తత్వం. కానీ నేను తెలియపరుస్తున్న స్నేహితుడు ఏ పాపము లేని మహనీయుడు. మీకోసం నా ప్రాణమైన ఇస్తా అని చెప్పి ఆపద వస్తే పారిపోయే స్నేహితుల వలె కాక, ప్రాణమిచ్చుటకు వెనుకాడని ప్రాణమిచ్చి చూపించిన ప్రేమామయుడు. ఆయన నీ అందచందాలు చూడడు, నీ కులమతాలు చూడడు, నీకున్న హోదా చూడడు. భూమి మీద ఉన్న మనుషులందరినీ సమానంగా ప్రేమించే, స్నేహించే, పాపములు క్షమించే ఇలాంటి స్నేహితుడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాంటి మహనీయుడైన మహోన్నతమైన స్నేహితుడిని కలిగిన వారందరూ ధన్యులు.